అన్నం పరబ్రహ్మ స్వరూపమని సమ్మక్క సారక్క ఉపాసకులు నరసింహస్వామి పూజారి వడ్డే రమేష్ అన్నారు. జాతరను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన అన్నప్రసాద వితరణను స్థానిక కార్పొరేటర్ దొడ్డా నగేష్, మాజీ కౌన్సిలర్ పాలడుగు పాపారావుతో కలిసి వారు ప్రారంభించారు. ఖమ్మం శ్రీనివాస నగర్, శ్రీ సత్యసాయి నగర్ సమీపంలోని శ్రీ ఏనుకొండ మైసమ్మ తల్లి కట్టపై కొలువైన శ్రీ 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 సమ్మక్క సారలమ్మ దేవస్థానాల జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా కొనసాగుతున్నట్లు దేవస్థానం పూజారి వడ్డే రమేష్ జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీకి తెలిపారు. సమ్మక్క సారలమ్మల గద్దకు చేరుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని అమ్మలకు పసుపు, కుంకుమ, ఒడిబియ్యం, చీర, మేళ తాళాలతో డప్పు చప్పులతో సమర్పించారు. ఈ సందర్భంగా అమ్మవారి ఉపాసకులు నరసింహస్వామి దేవాలయ పూజారి వడ్డే రమేష్ మాట్లాడారు. 21న సారలమ్మ, 22న సమ్మక్క గద్దెకు చేరుకున్నారని, 23న అమ్మవార్లకు ఒడిబియ్యం, ఎత్తు బంగారం, మొక్కుబడుల సమర్పణ ఉంటుందన్నారు. జాతరను పురస్కరించుకుని 22న మహా అన్నప్రసాద వితరణను విజయవంతమైందన్నారు. శ్రీనివాస నగర్ పరిసర ప్రాంత భక్తులు దాతల సహాయ సహకారాలతో 10 ఏళ్లుగా జాతర మహోత్సవం నిర్వహిస్తున్నట్లు వారు వివరించారు. 3 రోజుల పాటు జరిగే సమ్మక్క సారలమ్మ జాతర మహోత్సవాన్ని భక్తులు, దాతలు విజయవంతం చేయాలి అని వడ్డే రమేష్ కోరారు. Pakai
జరుగుతుంది. మేడారం టైంలోనే ఇక్కడ కూడా అమ్మవారిని అంగరంగ వైభవంగా ఎంతో గొప్పగా ఇక్కడ ప్రతిష్ఠించడం జరుగుతుంది. నిన్న సారమ్మని ప్రతిష్ఠించడం అనేది జరిగింది. ఈరోజు సమ్మక్క వారిని కూడా గద్దె మీదకి అలానే కుంకుమ భరణి రూపంలో ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి గద్దెల విశేషం ఎంతో గొప్పగా జరుగుతుంది. కోరికలు తీరడం వల్ల చాలా మంది భక్తుల సహకారంతో ఈ అమ్మవారిని అనేది ఇక్కడ జాతర నిర్వహించడం జరుగుతుంది. అమ్మవార్ల జాతర 2024 ఫిబ్రవరి 22వ తారీఖు నాడు ఏనుకొండ మైసమ్మ తల్లి గద్దె గుడి వద్ద వెలిసి ఉన్న సమ్మక్క సారలమ్మ అమ్మవార్ల జాతర మహోత్సవం 2024 ఫిబ్రవరి 22వ తారీఖు గురువారం నాడు ఈరోజు సమ్మక్క తల్లిని గద్దెపై కుంకుమ భరణి రూపంలో ప్రతిష్ఠించడం జరిగినది. కావున ఇట్టి జాతరకు అశేషమైన భక్తులు విశేషంగా హాజరయ్యి అమ్మవారిని దర్శించి అమ్మవారి తీర్థప్రసాదాలు అమ్మవారి అన్నప్రసాద వితరణలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు అవుతున్నారు.